తెలంగాణ ప్రజలకు నమస్కారం. అసలు తెలంగాణలో రెవెన్యూ శాఖ అవసరమే లేదు. తెలంగాణలో రెవెన్యూ శాఖను తొలగించాలి. అసలు మన తెలంగాణ హైకోర్టు ఒక అడుగు ముందుకేసి నిన్నటి దినాన ఒక కేసులో మరి రెవెన్యూ శాఖను తొలగిస్తే తప్ప దేశం బాగుపడది అని చెప్పి ఒక తీవ్రమైన స్టేట్మెంట్ నిన్న హైకోర్టు ఇవ్వడం జరిగింది. అంటే రెవెన్యూ మంత్రి స్టేట్మెంట్ వింటే రెవెన్యూ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక్క నిమిషం కూడా కుర్చీలో కూర్చోనికి వీల్లేదు. నిజంగా వాళ్ళకు ఎథిక్స్ అనేది మారల్స్ ఉంటే వాళ్ళకు ఉండనికే వీల్లేదు. హైకోర్టులో జరిగినటువంటి స్టేట్మెంట్ నేను వీడియోలో చూపించద్దు కాబట్టి ఖచ్చితంగా ఇలా మీరు ఫాలో అయ్యేటోళ్ళు మీరు తెలుసుకోండి. ఇలాంటి వ్యాఖ్యలు బాజాప్తా హైకోర్టులో వచ్చినటువంటి స్టేట్మెంట్. మరి దేనికోసం వచ్చింది అని అంటే ఈరోజు తెలంగాణలో చాలా దగ్గర చెరువులు అంటే క్రమబద్ధీకరిస్తుండ్రు, లేకుంటే ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనైతే మరి హైడ్రా పేరుతోని చెరువుల మరి ఏది ఎఫ్టీఎల్లో కట్టినా కానీ బఫర్ జోన్లో కట్టినా కానీ చెరువులో కట్టినా కానీ అవన్నీ ఇండ్లు కానీ బిల్డింగ్లు కానీ అపార్ట్మెంట్లు కానీ తొలగిస్తున్నారు. వివిఐపీలే తప్ప, అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇంట్లో అందరు కట్టుకుంటే కాదు, ఒట్టి పేదవారు కట్టుకుంటేనే అవి కూలగొడతారు. అది ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నైనా అది ముట్టుకోరు. స్వయాన రెవెన్యూ మంత్రి గారు ఏమని ఉన్నా ఆయన కూడా ముట్టుకోరు. ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్ బాజాప్తా ఈరోజు చెరువుల కడుతూ ఉన్నారు, దాన్ని ముట్టుకోరు. కాబట్టి ఇవేవి కూడా ముట్టుకోరు. మరి వేటిని ముట్టుకుంటారు? ఈరోజు పేదోళ్ళే గరీబోళ్ళే మాత్రమే ముట్టుకుంటారు. అయితే ఇవి ఎప్పుడైతే కూలగొట్టిన తర్వాత అక్కడ అంటే ఇందు కూలగొట్టిన తర్వాత అక్కడ ఎఫ్టీఎల్ అని నిర్ణయిస్తలేరు, బఫర్ జోన్ నిర్ణయిస్తలేరు, దాన్ని పరిధి నిర్ణయిస్తలేరు. ఇక్కడ మరి తాజాగా ఖమ్మం జిల్లాలో ఒక ఇష్యూ పైన నేను హైకోర్టు మాట్లాడింది. అదేంటంటే మరి ఖమ్మం జిల్లా పెదుబల్లి మండలం అడవి మండల పరిధి సర్వే నంబర్లో 11, 12, 13 ప్లస్ 29, 30, 31 ఈ 6 సర్వే నంబర్లోని పట్టా భూమి మిషన్ కాకతీయ పథకంలో చేర్చడాన్ని అక్కడ బి కృష్ణారెడ్డి అనేట ఆయన హైకోర్టులో పిటిషన్ వేసిందంట. అయితే దీనిపైన జస్టిస్ అనిల్ కుమార్ గారు మరి జూకంటి అనిల్ కుమార్ గారు ఆయన ఒక బెంచ్ దీని మీద విచారణ చేపట్టిందంట. అయితే ఇందులో పిటిషనర్లు పేర్కొంటున్న సర్వే నంబర్ 29 పూర్తిగా చెరువు మధ్యలోనే ఉందంట. అంటే చెరువు మధ్యలో ఉన్న దానికి మరి ఈరోజు అందులో పట్టా ఏ విధంగా ఇస్తారు? చెరువు మధ్యలో పట్టాలు ఏ విధంగా ఇస్తారు? రెవెన్యూ శాఖ నీటిపారుదల శాఖల అధికారులు ఒకరిపై ఒకరు నెప్పుకుంటున్నారట. అంటే ఇలా 2 శాఖల వాళ్ళు ఉన్నారు. అందులో రెవెన్యూ శాఖ ఉన్నది మరియు ఇరిగేషన్ శాఖ ఉంది. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శాఖలు 2 కూడా ఉన్నాయి. ఈ 2 కూడా అధికారులు వీళ్ళు ఒకరి మీద ఒకరు నొక్కుంటున్నట. మీది తప్పంటే మీది తప్పని. ఏది ఎవరు తప్పైనా మొత్తానికి ఈ రెవెన్యూ శాఖ అనేది అసలు అవసరమే లేదు. రెవెన్యూ శాఖ మొత్తం ఈరోజు సర్వనాశనం చేస్తుంది వ్యవస్థలను అని చెప్పేసి ఒక ధర్మాసనం అంటే హైకోర్టు ధర్మాసనం జూకంటి అనిల్ కుమార్ గారు పేర్కొనడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులకు నేను చెప్పిన రాష్ట్ర వ్యాప్తంగా చెరువులకు ఎఫ్టీఎల్ నిర్ణయించని కారణంగానే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అని చెప్పేసి జస్టిస్ అనిల్ గారు వ్యాఖ్యానించారు. కాబట్టి ఇది సరే, ఖమ్మం కలెక్టర్ గారు ఏం కౌంటర్ ఇస్తారనేది, కౌంటర్ దాఖలు చేయాలనేది వాళ్ళు ఆదేశం జారీ చేసిండ్రు. కానీ మరి అది ఏమవుతుందో మనకు ఆ కేసు మీద తర్వాత. కానీ ఇక్కడ అన్నిటికంటే పెద్ద స్టేట్మెంట్ ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గుయ్యమనే స్టేట్మెంట్ ఇచ్చింది ఈరోజు. ముఖ్యంగా ఈయననైతే రెవెన్యూ మంత్రి అయినట్లయితే ఇక 101% రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. అసలు స్టేట్మెంట్ గుయ్యి కాదు, దౌడలు బలగొట్టే స్టేట్మెంట్. మరి ఎఫ్టీఎల్ కానీ ఇవి కానీ ఎందుకు నిర్ణయిస్తలేరంటారు? చెప్తా. దీంతో ఒక స్కామ్ అంటే హైడ్రా ఇక్కడి వరకు చెరువుల పరిరక్షణ కొన్ని చెరువులు చేస్తున్నారు, కొన్ని చెరువుల కాడ మాకు హైడ్రా కావాలని ధర్నాలు అవి ఇవి చాలా బాగున్నాయి. కొన్ని 101% అది కరెక్ట్ పద్ధతి ప్రకారం జరుగుతుంది, దాన్ని స్వాగతించాల్సిందే. అసలు హైడ్రా అనేది ఏ విధంగా జరగాలి, హైడ్రా అనేది ఏ విధంగా దాన్ని అమలు చేయాలి అని అంటే అందులో ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, ఇవన్నీ రిజిస్ట్రేషన్ శాఖ అంటే రిజిస్ట్రేషన్ స్టాంప్ శాఖ, ఇవన్నీ కూడా ఇందులోకి రావాలి. వీటితో రివ్యూ మీటింగ్ పెట్టాలి, పెట్టి ఒక సారం తీయాలి. ఆ తీసిన సారంతో తయారు చేయాల్సింది హైడ్రా. అంటే సారం అంటే అసలు
చెరువుల విస్తీర్ణం ఎంత, ఎన్ని చెరువులు, రాష్ట్రంలో ఉన్న చెరువులు ఎంత, నంబర్ 1 పాయింట్. నంబర్ 2 పాయింట్, చెరువుల యొక్క విస్తీర్ణం ఎంత, నంబర్ 2. ఒకవేళ ఆ చెరువులు దాని FTL, దాని బఫర్ జోన్ పరిధి ఎంత, దాని తర్వాత అక్కడ ఎన్ని చెరువులు కబ్జా అయినాయి, దాని ఎంత ఉండాల్సిన చెరువులు ఎంత ఉన్నాయి, అంత ఉండడానికి కారణం కబ్జాలు, ఎంత కబ్జాలు అయినాయి, ఏం కథ, అర్థమైందా? ఇవి కబ్జాలు అయిన తర్వాత ఒకవేళ కబ్జాలకు రిజిస్ట్రేషన్ ఉన్నాయా, ఉన్నాయి, ఉంటే ఎవరిచ్చిండు, ఆ అధికారి మీద యాక్షన్. మున్సిపల్ పర్మిషన్ ఉన్నాయి, దాని మీద యాక్షన్. ఈరోజు ఈ విధంగా ఎవరెవరు ఇచ్చిండ్రు వాళ్ళందరిపైన యాక్షన్. ఎందుకంటే ఈ పర్మిషన్ చూసిన తర్వాత లోన్లు ఇచ్చిండ్రు. ఎవరు ఇచ్చిండ్రు, వీళ్ళే ఇచ్చిండ్రు. అయితే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈరోజు బాజాబ్తా రాఘవ కన్స్ట్రక్షన్స్ చెరువులో ఉన్నది, బఫర్ జోన్లో ఉన్నది, సర్వే నంబర్ 40 41 ఏదో ఉన్నది. ఆ సర్వే నంబర్లో 40 ఉన్న సర్వే నంబర్లో ఈరోజు అక్కడ రాఘవ కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్స్ కట్టింది. దానికి పాస్బుక్లు ఉన్నాయా, దానికి రిజిస్ట్రేషన్ ఉందా, దానికి మున్సిపల్ పర్మిషన్ ఉందా, అక్కడ ఉన్న చెరువు ఏంటి, అది ఉన్న బఫర్ జోన్ ఏంటి, అక్కడ ఉన్న FTL ఏంటి, ఒకవేళ పర్మిషన్ ఉంటే వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి, రిజిస్ట్రేషన్ ఉంటే రిజిస్ట్రేషన్ చేసిన సస్పెండ్ చేయాలి, ఆ చెరువు కాపాడుతుని కబ్జా చేయాలి. లాస్ట్లో కొన్నోళ్ళది కూడా తప్పే. అసలు అపార్ట్మెంట్లు ఏ రోజు కాకుండా ఏ రోజైనా కూర్తాయి, దాన్ని ఆపనికే లేదు. కాబట్టి ఇవన్నీ కూడా వాటిలో ఇమిడి అయి ఉంటాయి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవేవి కూడా లేకుండా డైరెక్ట్ FTL అని ఒకటి మన ఏది కూలగొట్టుడు, దాన్ని ఫెన్సింగ్ నాటకుంటే వెళ్ళిపోవడు. ఇక వీళ్ళు ఎవరిపైన ఇవాళ హైడ్రా తప్పుడు తరహాగా ఎవరైతే పర్మిషన్లు ఇచ్చిండ్రో, వీడికి రిజిస్ట్రేషన్ చేసిండ్రో, ఈ మౌనంగా ఉన్నాయి. వీళ్ళు ఎవరి ముందు ఇవాళ వరకు ఎటువంటి యాక్షన్ లేవు, పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళపైన యాక్షన్ లేవు. కానీ కట్టుకున్న వాళ్ళు మాత్రం కూలిండు. వాళ్ళు కేవలం ఒక మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళే. ఈరోజు కూలిపోయిన ఇండ్లకు ఇలాంటి తప్పులు చేయబట్టి వీళ్ళ తప్పిదాల వల్ల ఈరోజు కూలిపోయిన ఇండ్లకు వాళ్ళు మరి ఏది మన EMIలు కడతా ఉన్నారు. కిరాయిళ్ళ చిన్న చిన్న రూమ్లో వాళ్ళు బ్యాంకు రూపారు కదా, 40 సంతకాలు తీసుకుంటారు. నువ్వు చచ్చిపోయినా కానీ నీ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. ఆ లెక్కల వాళ్ళ సంతకాలు ఉంటాయి. వాళ్ళంతా పగడబందీగా ఈరోజు అన్ని రాపించుకొని చేసుకొని ఎంక్వైరీ చేసి నీకు లోన్ ఇస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా నీ జీతంలోకెళ్ళో నీకు రాబడికెళ్ళి ఎక్కడికెళ్ళి వస్తుందని నువ్వు బ్యాంకులు చూపించినావు, అక్కడికి వెళ్ళి ముక్కు పిండి బాజాప్తా ఈరోజు వసూలు చేసే పరిస్థితి. కాబట్టి తప్పిదాలన్నీ కూడా ఈరోజు రెవెన్యూ కిందికి వస్తున్నాయి, ఇరిగేషన్ కిందికి వస్తున్నాయి. వీళ్ళు కట్టేటప్పుడు మౌనంగా ఉండడం వల్ల ఇది జరిగిపోతున్నాయి. అయితే ఈ FTL నిర్ణయించకపోవడం వల్ల ఈరోజు అనేకమైన తప్పిదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఈరోజు ముఖ్యంగా ఇటువంటి వారి చెడు మధ్యలో ఉన్నదానికి పట్టాలు ఇచ్చిండ్రు, ఎట్లా ఇచ్చిండ్రు. ఈరోజు అదేవిధంగా రాఘవ కన్స్ట్రక్షన్ కట్టుకున్న దానికి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చిండ్రు. కాబట్టి ఒక్క క్షణం కూడా రెవెన్యూ మంత్రి అనేటోడు ఇంత ఘాటైన వ్యాఖ్య, ఒక రాష్ట్ర ఉన్నతమైన న్యాయస్థానం ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అసలు ఈ దేశంలో రెవెన్యూ శాఖ పోతనే ఈ దేశం బాగుపడుతున్న స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇది దేశవ్యాప్తంగా ఈరోజు నీ యొక్క తప్పిదాల వల్ల, నీ యొక్క అసమర్థత వల్ల, నీ యొక్క పనికిమాలినతనం వల్ల ఈరోజు నువ్వు ఒక వ్యాపారవేత్తగా వ్యాపారం చేసుకున్నటువంటి ఉండేటానికి ఈరోజు నీ చేతిలో రెవెన్యూ శాఖ పెడితే మరి ఇంతకు మించి ఏముంటుంది, ఏముండదు. నువ్వు శిస్తులు కట్టుకుంటా, పన్నులు కట్టుకుంటా, లంచాలు ఇచ్చుకుంటా ఈశ్వరుని మంత్రి పదవి తెచ్చుకొని అవగాహన లేని మంత్రి ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటాడు. అవగాహన లేకుండా ఉన్నాడు ఈరోజు. మరి దీనిపైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉంటుండ్రు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు నోటు తెరుస్తలేరు? ఈరోజు చెరువుల పైన కూడా మాట్లాడింది. ఇవాటి వరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువుల FTL ఎందుకు నిర్ణయిస్తలేరు? బఫర్ జోన్ మీరు ఎందుకు నిర్ణయిస్తలేరు? మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? దీనిపైన తేల్చాల్సిన అవసరం మీ బుధ స్కంధాలపైన ఖచ్చితంగా ఉన్నది. ఈరోజు ఇది ఆయన ఒక్కడిని అన్నది కాదు, ఈరోజు 2 శాఖలకు కూడా వర్తిస్తుంది, ఈ ప్రభుత్వానికి వర్తిస్తుంది. దీనిపైన ప్రతిపక్షాల స్టేట్మెంట్ ఎక్కడ కూడా లేవు. నా బీజేపీ కానీ, నా BRS కానీ, నా మేధావులు కానీ, నా MLCలు కానీ ఈ తెలంగాణను ఉద్ధరించబోతున్నామని మేము చెప్పుకునేటోళ్ళు ప్రశ్నించే గొంతుకలు దీనిపైన ఎక్కడ కూడా స్టేట్మెంట్ లేవు. కాబట్టి వెంటనే ఒక్క క్షణం కూడా రెవెన్యూ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేట ఆయన కొనసాగడానికి అర్హత లేదు. ఆయన వెంటనే రాజీనామా చేయాలి.
అంతేకాకుండా ధర్మాసనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పైన కష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇమీడియట్గా ఎఫ్టీఎల్లు నిర్ణయించాలి, బఫర్ జోన్ నిర్ణయించిన బాధ్యత ఈరోజు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పైన ఉంది. ఖచ్చితంగా దీనిపైన మీ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు ఉంటే ఆ చెరువుల పరిస్థితి ఏంది, ఆ చెరువు యొక్క స్థితిగతి ఏంది, దాని ఎఫ్టీఎల్ ఎంత, బఫర్ జోన్ ఎంత కింద కామెంట్ చేయండి. కబ్జా అయితే కబ్జా గురించి రాయండి, దాని మీద కబ్జా చేస్తే ఎవరు చేసినో వాళ్ళ పేరు కూడా రాయండి. ఖచ్చితంగా దాని మీద మనం వీడియో చేద్దాం, మాట్లాడదాం, అధికారులకు సంప్రదిస్తాం, వాళ్ళని ముట్టకాయలు కొడదాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.